నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరు మాగుంట పార్వతమ్మ లేఅవుట్లోని విష్ణువర్ధన్ రెడ్డి తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హనీఫ్ మాట్లాడుతూ కావలి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి అయిన పసుపులేటి సుధాకర్ కు తాను మద్దతు తెలపడం జరిగిందని, కానీ అక్కడికి వెళ్లిన దగ్గర నుంచి మనసులో బాధ కలిగి అక్కడ ఉండలేక తిరిగి విష్ణువర్ధన్ రెడ్డి చేసిన మంచి పనులు గుర్తొచ్చి మళ్లీ అన్న దగ్గరికి తిరిగి రావడం జరిగిందని హనీఫ్ అన్నారు. నేను 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తా ఉన్నాను. అక్కడ గౌరవం లేదని చెప్పేసి కొంచెం 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి మైనార్టీ అధ్యక్ష పోస్ట్ ఉంది నాకు తెలుగుదేశంలో. దానికి గౌరవం సరిగ్గా దొరకలేదని చెప్పేసి రాజీనామా చేసి అన్న సమక్షంలో జగన్మోహన్ సమక్షంలో జాయిన్ అయ్యాను. కానీ జాయిన్ అయిన తర్వాత వరకు అన్న వల్ల నాకు ఎటువంటి సమస్య లేదు, అంతవరకు సపోర్ట్ బాగుంది. కానీ ఇక్కడ వాళ్ళు నాయకులు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తే నాకు నమ్మకం లేక ధైర్యం లేక నేను చిన్న ఒక పొరపాటు చేశాను. మా పసుపులేటి సుధాకర్ దగ్గర వెంగళరెడ్డి అనే అతను నిన్నే కదా జాయిన్ చేసింది, జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జాయిన్ అయ్యేటట్టు చేసింది నేనే కదా. ఇప్పుడు నీకు ఎటు లేకుండా నువ్వు అన్యాయం అయిపోతావు, నీకు ఇక్కడ వాళ్ళు పట్టించుకోరు నాకు. కానీ ఒక మాట అన్నకు చెప్పుదామని అంటే అన్నకి చెప్పే అవకాశం నాకు దొరకలేదు. ఏదో పొరపాటు చేశాను, కానీ అన్న నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. అన్న వెనకే నడుస్తా అని చెప్పి నేను ఇప్పుడు దాకా ఊరి దగ్గర ₹1 నేను ఎప్పుడు తీసుకోలేదు. నాదే రూపాయి ఖర్చు పెట్టుకుని దేవస్థానాలకి మసీదులకి హెల్ప్ నాకు తోచిన సాయం నా వ్యాపారం చేసుకుంటున్నాను. కానీ మిస్టేక్ వల్ల ఏవో కొంచెం అక్కడ పోయిన తర్వాత ఏదో డబ్బులు వస్తున్న ఆశ అనేది ఆ ₹10 మా ముస్లింలకు ఖర్చు పెట్టొచ్చనే ధైర్యంతో ఒక ప్యాకేజ్ అని అనుకున్నాను. కానీ అది తీసుకోవడం నాకు రాత్రి నుంచి నిద్ర రాలేదు. నేను తీసుకోలేదు, నేను చేతికి ముట్టుకోలేదు. అది ఎవరి కారణాలు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. పొరపాటు నాకు ఈ తప్పుని క్షమించి అన్న నాకు కానీ మంచి పదవి వచ్చేటట్టు చూసి మైనార్టీలకు ఫుల్ అన్నదాన్ని సపోర్ట్ చేసుకుంటూ అన్నదారులు నడుచుకుంటూ ఇక్కడి నుంచి పొరపాటు చేయనని అందరి ముందు పత్రికలు ఆ ఇబ్బందులు ఎదుర్కొనే శక్తి ధైర్యం నాకుంది. దానికి భయపడే వ్యక్తినే కాదు. నన్ను మాత్రం ప్రతి ఒక్కరు రోజు ఇంటూ మారేమని అనుకున్నాను అనుకోండి, నాకు ఇక్కడే లేదు. 4 రాష్ట్రాలు నా వ్యాపారం ఉన్నాయి, ఏ ఊరికి వెళ్ళిపోగలుగుతా. ఇక్కడ అందరూ సమక్షం ఉంటే హ్యాపీగా ఉంటాను అందరితో. నేను పసుపులేటి సుధాకర్ దగ్గర చాలా వచ్చింది అనుకున్న సందర్భాలలో. కానీ మా పెద్ద ఆయన పోలేక మళ్ళీ మా పెద్ద